టీడీపీ కంచుకోట సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో సీటు చేజార్చుకున్న వైఎస్ఆర్సీపీ ఈసారి బలమైన వ్యూహాలతో దూసుకుపోతోంది. అసమ్మతికి అవకాశం లేకుండా బలమైన సమీకరణాలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమైంది. మరోవైపు అంతర్గత కుమ్మలాటల్ని అధిగమిస్తున్న టీడీపీ అభ్యర్థి సైతం అంతే తీటుగా ప్రచారం చేస్తున్నారు. శ్రీ సిటీ సెజ్తో పారిశ్రామికంగా ముందున్న ఈ సెగ్మెంట్లో రైతులు సమస్యల్ని పూర్తిగా విస్మరిస్తున్నారనే విమర్శ ఉంది. అధికార ప్రతిపక్షాల వైఖరికి పరీక్షగా మారుతోంది. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉంది. రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైనప్పటికీ ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో కీలక స్థానం సంపాదించుకున్న శ్రీ సిటీ సెజ్ సత్యవేడు సెగ్మెంట్ పరిధిలోనే ఉంది. తిరుపతి లోక్సభ పరిధిలోకి సత్యవేడు సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్ గా కొనసాగుతోంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2014 వరకు మొత్తం 8 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అత్యధికంగా 6 సార్లు తెలుగుదేశం పార్టీనే సెగ్మెంట్లో పాగా వేసింది. కుప్పం నియోజకవర్గం తరువాత చిత్తూరు జిల్లాలో టీడీపీ కంచుకోట సత్యవేడు. సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సీదాస్, డాక్టర్ ఎన్ శివప్రసాద్ వంటి నేతలు మంత్రులుగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన సీదాస్ ఈ నియోజకవర్గం నుంచే 3 సార్లు గెలుపొందారు. ప్రస్తుతం సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా కొనసాగుతోంది. సత్యవేడు నియోజకవర్గంలో అభ్యర్థులతో పని లేదు. ఓన్లీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ఇక్కడ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసేదానికి ససైనికులే సంసిద్ధంగా ఎప్పుడూ ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా పార్టీని వీడే పరిస్థితి లేని కార్యకర్తలే ఇక్కడ ఎక్కువగా ఉండేది. అందువల్ల ఎప్పుడు పార్టీ విజయావకాశాల్లో నడుస్తుంది. సత్యవేడు నియోజకవర్గంలో మాకు వ్యక్తులు ముఖ్యం కాదండి, పార్టీ ముఖ్యం. ఎందుకు పార్టీ ముఖ్యం అంటే మా బలమైన కేడర్ ఉన్నదే మాకు బలం, మా పార్టీయే మాకు బలం, మా కేడరే మాకు బలం. సో ఇక్కడ వ్యక్తులతో సంబంధించి ఎవరు రాజకీయాలు చేయరండి. పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా ఏ రోజు కానీ మా జాతీయ నేతను సూచించిన వ్యక్తికే మేము పనిచేస్తాం. ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటాం. మా చంద్రబాబు నాయుడు గారు సూచించిన వ్యక్తిని మేము కట్టుబడి పనిచేస్తాం. కానీ ఇక్కడ వ్యక్తులకు కానీ వ్యక్తిత్వాలకు కానీ ఎటువంటి అవకాశం లేదు. పార్టీ కేడర్ సూచించిన వ్యక్తే మా ఎమ్మెల్యే. ఆయనకి అందరూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయడం మా బాధ్యత. సత్యవేడు నియోజకవర్గం ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉండేది. వర్షాలు పెద్దగా కురవకపోయినా తెలుగు గంగ ద్వారా రైతులు పంటలు సాగు చేసేవారు. అయితే 2006 నుంచి ఈ ప్రాంత పరిస్థితులు మారిపోయాయి. సత్యవేడు నియోజకవర్గంలో శ్రీ సిటీ సెజ్ ఏర్పాటు కావడంతో 100కు పైగా వివిధ పరిశ్రమలు వచ్చాయి. సాగునీటికి అందే నీరు సైతం పరిశ్రమలకు తరలిపోవటంతో రైతులు వ్యవసాయానికి దూరమవ్వాల్సొచ్చింది. సేద్యంపై ఆధారపడిన వారంతా పరిశ్రమల్లో ఉపాధి వెతుక్కున్నారు. శ్రీ సిటీ సెజ్ రాకతో సత్యవేడు నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపొచ్చింది. పరిశ్రమల రాకతో చుట్టుపక్కల భూముల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. 2019 ఎన్నికల దృష్ట్యా సత్యవేడు నియోజకవర్గం ఉత్కంఠ పోరుకు సన్నద్ధమవుతోంది. అధికార తెలుగుదేశంతో పాటు వైఎస్ఆర్సీపీ, జనసేన బరిలో ఉన్నాయి. తెలుగుదేశం రాకకు పూర్వం ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ సైతం ఇక్కడి నుంచి పోటీకి దిగటంతో చతుర్ముఖ పోటీ నెలకొంది. సత్యవేడు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. ప్రస్తుతం పార్టీకి చెందిన తలారి ఆదిత్య ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే తలారి మనోహర్ తనయుడు ఆదిత్య ఆఖరి నిమిషంలో టీడీపీ టికెట్ దక్కేలా చేశారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆదిమూలంపై 4227 ఓట్ల మెజారిటీతో విజయమూ సాధించారు. ఈసారి ఎన్నికల్లో కూడా తలారి ఆదిత్యకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నా అధిష్టానం ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. తీవ్ర ప్రజా వ్యతిరేకత రావటంతో ఆయన్ను పక్కన పెట్టి గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన జెడి రాజశేఖర్ ను టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. సిట్టింగుపై అవినీతి ఆరోపణలు, ప్రతి పనిలో ప్రమేయం ఉండటాన్ని స్థానిక టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఎంతో కాలంగా తాము పార్టీని అంటిపెట్టుకుని ఉన్న గ్రూపు రాజకీయాలు చేయటం, సీనియర్ల మధ్య సమన్వయం లోపించడం వంటి పలు అంతర్గత కారణాలతో సిట్టింగును పక్కన పెట్టినట్లు టాక్. విభజించు పాలించు అనే ధోరణితో స్థానిక నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. ఎమ్మెల్యేలు కూడా గత 35 సంవత్సరాలుగా పనిచేసినారు. ఎక్కువ కాలం తెలుగుదేశం పార్టీ
ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువ కాలం పనిచేశారు. అయితే సత్యవేడు దాదాపు వెనుకబడిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఈ తెలుగుదేశం అంటే ఇప్పుడు ఆదిత్య అనేటటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఎంపికైనారు. ఈయన ఎక్కడో అమెరికాలో ఉండి ఇట్లా పార్టీ టికెట్ తీసుకొని వాళ్ళ ఆయన గతంలో ఎంపీగాను ఎమ్మెల్యేగాను చేసినాడని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి ఊడిగం చేసేటువంటి వాళ్ళకి ఊడిగం చేశారని చెప్పేసి ఆదిత్యకి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ముక్కు ముఖం తెలియకపోయినా ఈ ప్రాంత ప్రజలు పార్టీ ముఖం చూసి అంతకుముందు చేసినటువంటి వాళ్ళ సేవలు చూసి వీళ్ళకి ఓట్లు వేసినారు. అయితే ఈయన ఎప్పుడూ కూడా సరే ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా తన సొంత ప్రయోజనాల కోసం, తన స్వార్థం కోసమే రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. టీడీపీ టికెట్ దక్కించుకున్న జేడీ రాజశేఖర్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారనే పేరుంది. సత్యవేడులో టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. బరిలో పార్టీ ఎవరిని నిలబెడితే వారికే మద్దతిచ్చే క్యాడర్ ఐక్యత సైతం పుష్కలంగా ఉంది. ఒకవైపు పార్టీ క్యాడర్ మద్దతు, మరోవైపు పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సత్యవేడులో మరోసారి తెలుగుదేశం జెండా ఎగురవేయటం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ పరంగా మేము ఎంతో గర్వంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇది సాధించాం అనేది ధైర్యంగా చెప్పుకోగలిగే స్థాయిలో మేము ఉన్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేకుండా అందరం కలిసి పనిచేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు అనేకం కూడా ప్రజల మధ్యలో అందరికీ లబ్ధి చేకూరుస్తా ఉన్నాయి. ఈ రోజు ఇచ్చినటువంటి పథకం కార్యక్రమం కావచ్చు, అన్నదాత సుఖీభావ కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఎస్టీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళకి సంపూర్ణమైన ఆనందం ఉంది. తప్పకుండా మళ్లీ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తామని చెప్పేసి మేము గాఢమైన నమ్మకంతో ఉన్నాము. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సైతం సత్యవేడు నియోజకవర్గంలో దూకుడుగా ఉంది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆదిమూలం పేరే ఈసారి కూడా ఖరారైంది. నియోజకవర్గానికి పరిశీలకుడిగా వచ్చిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని ఇదివరకే ప్రకటించారు. గత ఎన్నికల్లో వైఫల్యాలకు కారణాల్ని శోధించటం ద్వారా ఆదిమూలం సరికొత్త వ్యూహాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదిమూలం గారు 2014లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా తన అధైర్యపడకుండా, ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకు కార్యక్రమంలో ప్రతి గడపను తాకి అందరూ కూడా చాలా సుపరిచితులైనారు. కాబట్టి కోనేటి ఆదిమూలం గారి అభ్యర్థాన్ని ప్రజలైతేమి, నాయకులైతేమి, మా పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా ప్రజలందరూ కూడా ఇటువంటి నాయకుడిని ఎన్నుకుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశలతో ఉన్నారు. క్యాడర్ కూడా సంపూర్ణంగా ఆదిమూలం గెలిస్తేనే ఇక్కడ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన కూటమి నుంచి సత్యవేడు బీఎస్పీ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. గతంలో ఇక్కడి నుంచి 5 సార్లు నెగ్గిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సత్యవేడు నుంచి గెలిచాక కె నారాయణస్వామి ప్రస్తుతం జీడీ నెల్లూరు నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన పెనుబాల చంద్రశేఖరే ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్ వెంకటయ్య బరిలో ఉన్నారు. మూడు జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలతో సత్యవేడు నియోజకవర్గం బహుముఖ పోటీకి సిద్ధమైంది. మొత్తం 16 మంది అభ్యర్థులు అసెంబ్లీ రేసులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఓటర్లు మాత్రం ప్రధాన పోటీ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య చూస్తున్నారు. అంతిమ విజేత ఎవరు అన్న ఉత్కంఠలో ఉన్నారు. అవినిగడ్డలో మండలి ఎన్నిక మరోసారి కూడా లాంఛనమేనా? వివరాలు చిన్న బ్రేక్ తర్వాత.